దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లుదురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన రాత్రి దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్న మౌడుబారిన జీవితాలను స్వీకరింపచేసి దుఃఖములో ఉన్న వారికి ఉల్లాస వస్త్రాలను దేవుడు కలుగజేసి, మారు మనసు లేని వారికి మారు మనసును కలుగజేసి, రక్షణ లేని వారికి రక్షణ దేవుడు అనుగ్రహించి అద్భుతమైన రీతిలో తన యొక్క చిత్తాన్ని నీ పట్ల నా పట్ల దేవుడు నెరవేర్చునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియ దేవుని పిల్లల యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయును, వారి భూలోకము ఫలభరితంగా చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని జ్ఞానించగలిగితే ఓ శ్రేష్టమైన రీతిలో దేవుడు మనందరితో ప్రభు మాట్లాడును గాక. గట్టిగా చెప్తారా? చూడండి, రాబో దినములలో యాకోబు వేరుపారును. ఏ పారును? ఏ పారును? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి తెలిసిన సత్యం ఏంటంటే నీళ్లు పారుతాయి. చాలా మందికి తెలిసిన సత్యం ఏంటంటే నీళ్లు పారుతాయి. అది కాలువ అయినా నీళ్లు పారుతూ ఉంటాయి, ఒక చిన్న బోధులంటిదైనా నీళ్లు పారుతూ ఉంటాయి, లేకపోతే ఒక నది అయినా నీళ్లు పారుతూ ఉంటాయి, ఒక గోదావరి అయినా నీళ్లు పారుతూ ఉంటాయి, ఒక సముద్రంలోనైనా నీళ్లు పారుతూ ఉంటాయి. చాలా మందికి తెలిసిన సత్యం ఏంటంటే నీళ్లు పారుట అనే మాట మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా మీరు ఏరులు పారుట అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? వేరు పారుట అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా ఒక చిన్న విత్తనాన్ని భూములు నాటుతూ ఉంటాం. ఒక చిన్న విత్తనాన్ని భూములు నాటితే ఆ విత్తనము పిల్లల నాని అది చక్కగా మొలకెత్తి అది వెదిగే కొలది, ఆ మొక్క ఎదిగే కొలది, ఆ మొక్క పెరిగే కొలది, ఆ మొక్క పెరిగే కొలది కూడా దాని వేర్లు ఏమవుతాయట? వేర్లు ఏమవుతాయి? పారుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అంటే పిల్లల ఏరులు భూమిలో ఉంటాయి కనుక అది ఎవరికి తెలియదండి. ఏరులు భూమిలో కంటూ ఉంటాయి కనుక అది ఎవరికి తెలియదు. కొన్ని చెట్లు ఏరులు ఎలా ఉంటాయంటే పైన ఉంటాయి. ఆ మొక్క చుట్టూరునే అల్లుకుంటాయి కొన్ని ఏరులు, మొక్క చుట్టూరును అల్లుకుంటాయి కొన్ని ఏరులు. దేవుని స్తోత్రం. అలా మొక్క చుట్టూరు పైనే అల్లుకున్న చెట్టు ఏమవుతుందంటే కొంతకాలం బాగానే ఉంటుంది. గట్టిగా గాలి దుమ్మేసింది అనుకోండి, గట్టిగా గాలి దుమ్మేస్తా చెట్టు ఏమవుతుంది? ఏమండి, ఎంత లెక్క అయితే పైన ఆ ఏరులు వేసుకుందో ఆ ఏరులతో సహా లేచి అలాగున పడిపోతుంది. అది నిలబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పైపైన ఏరులతో నిగిన చెట్టుకి ఒక్క గాలి దుమ్మేస్తేనే అది పడిపోద్ది, నిలబడలేదండి. దేవుని స్తోత్రం. అదే చూడండి పిల్లరా, ఏమండి, ఒక కొబ్బరి మొక్క కానీ
ఒక తాడి చెట్టుని కానీ మీరు చూడండి, కొబ్బరి మొక్క కానీ తాడి చెట్టు కానీ తన ఏర్లు పైన ఉంటాయా? పైన ఉంటాయా? తన ఏర్లు ఎలా ఉంటాయి? తిన్నగా భూమిలోకి వెళ్ళిపోతాయట. ఏమన్నా అటు కానీ ఇటు కానీ ఇలా కానీ అలా కానీ వెళ్ళవట. దేవుని స్తోత్రం. ఎలాగెళ్తాయంటే ఏర్లన్నీ కూడా తిన్నగా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఎంత లెక్క వెళ్తాయో భూమిలోకి చెప్పలేమండి. వీలైనంత వరకు కూడా ఏమంటే తాడి చెట్టు ఏర్లు, ఏమంటే కొబ్బరి చెట్టు ఏర్లు భూమిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా గాలి దుమ్ము వేసినప్పుడు దేవుని స్తోత్రం, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తాడి చెట్టు ఏళ్లతో సహా లేచి పడిపోయింది అన్నది ఎప్పుడైనా ఉంటుందా? సగంలో ఈగిపోయిందండి, గాలికి వేసి సగంలో ఈగిపోయిందని అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రైతులైతే పిల్లల తాడి చెట్లని మొత్తం మొదలంతా దొలిసేసి ఏమండి చివరికి 1 ఏరు 2 ఏర్లు ఉంచుతున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏదైనా ఒక ఏమండి ఒక అదే నాటు ఏమండి ఏదో ఒక ఉరుదుంప వేయచ్చు. అక్కడ ఒక ఉరుదుంప వేస్తే ఏదో ఒక గుప్పుడు కాస్తుందని ఏమంటే ఆ ఏర్లన్నీ కూడా దొలిచేస్తున్నారు రైతులు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇది వరకు అలా కాదండి. దేవుని స్తోత్రం. ఆ చెట్టు మొదలు ఎంత లెక్క ఉంటే అంత లెక్క కూడా చక్కగలగా అలాగే ఉంచేవారు, దాన్ని దొలిసేవారు కాదు. ఇప్పుడైతే దొలిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. 2 వరి మొక్కలు వేయచ్చు, ఏమంటే దోసుడు కేజీ ఏమంటే పంట పండుద్ది అని చెప్పి తీసేస్తున్నారు కనుక దేవుని స్తోత్రం. ఇలాగే ఏర్లన్నీ దొలిసేటు వల్ల ఒకవేళ పడిపోవచ్చేమో కానీ తప్ప ఏమండి ఆ మొదల ఎంతైతే ఉందో అంత యొక్క తాడి చెట్టులు ఉంటే గనక అసలు ఎన్ని గాలి దుమ్ములు వేసినా దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పడనేది స్థిరముగా నిలబడేది ఏమంటే తాడి చెట్టు. దాని ఏర్లు ఎలా ఉంటాయంటే లోపలకంతా చొచ్చుకుపోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అది ఎంత లోపలికంటే వెళితే అంత విస్తారమైన రీతిలో తాడి చెట్టు వెతుకుతా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగనే ప్రియమైన దేవుని పిల్లలరా, యాకోబు యొక్క ఏరట ఏమైందట? పారుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళుతుందయ్యా అంటే ఎవడు లోతుకి వెళుతుంది. యాకోబు యొక్క వేరు లోతుకి వెళుతుంది కనుక యాకోబు యొక్క జీవితం, యాకోబు యొక్క కుటుంబం ఎలా ఉందయ్యా అంటే స్థిరముగా నిలిచిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో వాగ్దానమును చేసిన దేవుని స్తోత్రం. ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలెను విశుక రేణుల వలెను నేను విస్తరింప చేస్తాను అని చెప్పి ఏ అబ్రహాముతోనైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అబ్రహాము కాలము నుండి, ఇస్సాకు కాలము నుండి, యాకోబు కాలములో అది నెరవేర్చబడి ఉన్నది. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేవుడు ప్రియులయ్యవండి యాకోబు యొక్క కాలములో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పారునట్లుగా విస్తరించినట్లుగా యాకోబుని ఎవడంటే వేరును తన్నునట్లుగా చేసేటట్టు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే తన జీవితంలో ప్రియుల లోతుగా నిలబడ్డాడు. వేరులను లోతుగా దిగబడ్డాయి కనుక ఆ కుటుంబం తండ్రి పైకి ఎదుగుతూనే వచ్చింది కానీ తప్ప ఎక్కడ కూడా దిగజారిపోలేదు, పడిపోలేదు, పతనం అయిపోలేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మరొక మాట అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇశ్రాయేలు సిగిర్చి పూయును. దేవుని స్తోత్రం. ఏమవుతారంట? ఇశ్రాయేలు నీవు సిగిర్చి పోయిను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని పిల్లలారా ఏమండి, ఇశ్రాయేలు అనగా పిల్లరా
యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ దీవించబడిన ఆ ఇశ్రాయేలుతోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు సిగిర్చి పోయును అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి, సిగర్చాలి, పువ్వులు పుయ్యాలి అంటే చాలా మంది ఏమంటారు అంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వసంత కాలము వచ్చినప్పుడు చెట్లు ఎలా ఉంటాయట? అమ్మ చెప్పండి, ఎలా ఉంటాయి? అప్పుడు వారికి ఎలా ఉంటాయి? అప్పుడు వారికి ఎలా ఉంటాయి? ఎండకి పిల్లలు మొత్తం అంతా కూడా ఆకంతా వదిలేసి చెట్టు అంతా కూడా ఎండిపోయిన చెట్టు వల్ల మనకి కనపడుతుంది. మనం ఏమనుకుంటామంటే చెట్టు ఎండిపోయింది, ఇది చనిపోయిందాక దీన్ని ఎలా ఉంచడానికంటే నరికేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ చూడు, ఎప్పుడైతే వసంత కాలం అనేది వస్తుందో, వసంత కాలం అనేది వస్తుందో అప్పుడు పిల్లల వర్షాలు పడటం ప్రారంభించబడినప్పుడు ఆ వర్షాల యొక్క తడికి, ఆ యొక్క నీటి యొక్క తడికి పిల్లల ఆ వేరులన్నీ కూడా నీరు లాక్కుని, ఆ కాండము లాక్కుని చివర చెట్టు ఎలా తయారవుతుందంటే సిగిరించటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ సిగురించినప్పుడు దేవుని స్తోత్రం, చాలా మంది ఏమంటారంటే ఇదిగో వృక్షములు సిగురిస్తున్నాయి, చెట్లు సిగురు పడుతున్నాయి అంటే వసంత కాలము వచ్చి ఉన్నది. హల్లెలూయా అని చెప్పి పిల్లలు చాలా మంది అంటారు. ఆ దినము నుండి కూడా చెట్లు చక్కగా సిగురిస్తూనే ఉంటాయి, చక్కగా పువ్వులు పూస్తూనే ఉంటాయి, కాయలు కాస్తూనే ఉంటాయి. ఏమంటే పిల్లలు మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు కూడా చక్కగా పచ్చగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సృష్టిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ప్రతి వృక్షానికి కూడా ఒక కాలం అంటూ ఉంది. ఆ కాలములు ఖచ్చితంగా సిగురించు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఏరులు ఏమండి పారాలి అంటే దేవుని స్తోత్రం ఖచ్చితంగా కొంతకాలం అంటూ పడుతూ ఉంది. అలాగునే ప్రియులరా, ప్రతి ఒక్క చెట్టు కూడా సిగిరించాలంటే కొంతకాలము పడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగునే దేవుని వాక్యములు మనము చూస్తేనండి, ఏమండి ప్రియమైన దేవుని పిల్లల మోషే అన్నయ్య అయిన అహరోను, అతనితో పాటు ఉన్న కొంతమంది పిల్లల దేవుని బిడ్డలు చాలా వివాదముగా తిరగబడి మాట్లాడుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషేకు ప్రత్యక్షమై దేవుడు మోషేతో ప్రియులరా మాట్లాడి ఉన్నాడు. ఏమన్నాడు అంటే, ఏమండి ప్రియులరా, 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలలోని 12 మంది పెద్దలను పిలిచి 12 కర్రలు తీసుకురండి, 12 కర్రలు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించండి. లేవి గోత్రము యొక్క కర్ర మీద అహరోను పేరు రాసి, ఏమండి అహరోను పేరు రాసి ఈ 12 కర్రలు కూడా కట్టేసి, ఏమండి ఎక్కడ పెట్టమన్నాడు? ప్రత్యక్షపు గుడారములో పెట్టమన్నాడు. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో పెట్టమన్నప్పుడు పిల్లలు ఏమండి సాక్ష్యపు పిల్లరా గుడారములు పెట్టమన్నాడు. సాక్ష్యపు గుడారం, ప్రత్యక్ష గుడారం కాదండి, సాక్ష్యపు గుడారములోనికి తీసుకురమ్మన్నప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు 12 కర్రలు కూడా కట్టలు కట్టి, ఏమండి ఆ సాక్ష్యపు పిల్లల గుడారములను తీసుకొచ్చి పెట్టగా ఏమైందంటే ఒక రాత్రంతా కూడా కర్రలు అక్కడే ఉన్నాయట. ఆ తర్వాత ఏం జరిగిందో వాక్యం చదువు. సంఖ్యాకాండము పిల్లల సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం మర్నాడు చదువు. మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా
లేవి కుటుంబపుడైన అహరోను తల చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడు, ఒక చేతి కర్రలో ఏముంటుంది చెప్పండి? ఒక చేతి కర్రలో ఏముంటుంది? దాంట్లో ఏమైనా పచ్చి ఉంటుందా? తడి ఉంటుందా? ఎండిపోయి ఉంటుంది చేతి కర్ర. ఏమండి, చేతి కర్ర ఎండిపోయి ఉండే కర్రను ఏమండి సాక్ష్యపు గుడారములోనికి తీసుకుని వచ్చినప్పుడు ఒక రాత్రంతా ఏమండి ప్రియుల ఆ స్థలములో ఉంచినప్పుడు ఆ ఎండిపోయిన కర్ర సిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కాయును. గట్టిగా తప్పలు కొట్టిన ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క కర్రను సాక్ష్యపు గుడారములోనికి తీసుకొచ్చిన తరువాత ఒక దినమంతా కూడా అక్కడే ఉండిపోయింది. మరణాడు వెళ్ళి చూడగా అది చీగిర్చి ఉన్నదట. ఒక దినమంతా ఉంది, దేవుని స్తోత్రం. ఒక దినమంతా ఉంది, దేవుని స్తోత్రం. మరణాడు వారు వెళ్ళారు. మరణాడు వారు వెళ్ళి చూచారట. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు కదా ఎలా ఉందట? అప్పుడు కదా ఎలా ఉందట? చిగిర్చి ఉండదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిజమేనండి. ఏమండి ఇప్పుడు ఆ ఎండిపోయిన యొక్క కర్ర ఒక్క దినము సాక్ష్యపు గుడారములో ఉన్నప్పుడు సిగిరించినట్లుగానే మన జీవితంలో కూడా సిగిరించాలి. అట్టి సిగురు కలిగిన ప్రియుల జీవితం మనం కలిగి ఉండాలి అంటే గనక దేవుని స్తోత్రం, కనీసం ఒక దినమంతయు దేవుని మందిరమును మనం ఉండాలా ఉండద్దా? ఉండద్దా? ఒక దినం ఉండాలా ఉండద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి రేపటి దినము దేవుని స్తోత్రం మనకు ఒక ప్రత్యేకమైన దినముగా ఏర్పాటు చేయబడి ఉంది. ఈ ప్రత్యేకమైన దినము దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మందిరములో ఉండటం అనేది మన జీవితానికి ప్రియులరా ఒక శిగురును కలుగు చేస్తూ ఉంటుంది. ఒక నూతనమైన అనుభవాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఒక దినమంతా దేవుని మందిరములో ఉంటే ఎలాగండి? అయ్యో మేము పనికి వెళ్ళకపోతే, అయ్యో మేము కూలి పనికి వెళ్ళకపోతే, అయ్యో మేము టాపీ పనికి వెళ్ళకపోతే, అయ్యో మేము వ్యవసాయ పనికి వెళ్ళకపోతే, అయ్యో మేము వ్యాపార పనికి వెళ్ళకపోతే, అయ్యో మేము ఉద్యోగానికి వెళ్ళకపోతే, అయ్యో మేము బ్రతికేది ఎలా, మా కుటుంబం బ్రతికేది ఎలా, మేము జీవించేది ఎలా, మా కుటుంబం జీవించేది ఎలా అని చెప్పి ఒక్క దినము కూడా దేవుని మందిరములో ఉండకుండా కష్టపడుకోవటానికి, ధనము సమకూర్చుకోవటానికి ఏమండి నేటి క్రైస్తవులు చాలా వేగంగా పరుగులెడుతూ ఉన్నారు. దేవుని మందిరములో ఉండవలసిన దినాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా ధనాపేక్ష కలిగిన వారై పరుగులు తీస్తూ ఉన్నారు. అందుకునే ఒక్క దినము కూడా దేవుని మందిరములో నివసించలేని స్థితిలో ఉంటున్నారు. కనుక జీవితములో ఉన్న ఎండిపోయిన అనుభవాలలో శిగురు అనేది కలగటము లేదు. చదువుకుని పిల్లలైనా దేవుని స్తోత్రం, ఏమంటే ఒక రోజు స్కూల్ మానేసినంత మాత్రం నష్టం లేదు, కాలేజీ మానేసినంత మాత్రం నష్టమే లేదు. ఏమంటే మన బంధువులు గృహాలలో పెళ్లిళ్ళు అవుతే
మన బంధువుల గృహాలలో ఏమైనా ఫంక్షన్ జరిగితే ఆ రోజుని పిల్లరా ఏమండి, అయ్యో నాకు ఈ యొక్క ఏమైనా లెసన్ ఉంది, ఇదిగో ఈ రోజు మానకుండా రమ్మన్నారని ఎంత మొత్తుకున్నా మొరపెట్టినా వెళ్తానికి లేదు. మనే రేపొద్దున చూసుకున్నాం, రేపొద్దున వెళ్ళాం, రాత్రి వెళ్ళే, లేక వచ్చిన తర్వాత ఎవరికైనా నోట్ తెచ్చుకుని రాసుకుని వెళ్ళే, స్టడీ చేతికి వెళ్ళే, ఎలా తగ్గలేదు, మన బంధువుల ఫంక్షన్ ఉంది ఎలా తగ్గలేదు అని చెప్పి పిల్లలు ఏమండి ఖచ్చితంగా కాలేజీ మానిపించేస్తారు, స్కూల్ కూడా మానిపించేస్తారు. దేవుని స్తోత్రం. అదే దేవుని మందిరములో ఉపవాస ప్రార్థన ఉంది, దేవుని మందిరంలో ప్రార్థన ఉంది రండి అని చెప్పంటే పిల్లలు మానేస్తారా? ఊరుకోరండి మాస్టర్లు, ఊరుకోరండి కాలేజీ టీచర్లు, ఊరుకోరండి ప్రిన్సిపాల్, ఊరుకోరండి ఏమండి మేస్తులు. దేవుని స్తోత్రం. ఇలాంటి పిల్లరా ఏమండి ఎన్నో షాకులు మనం చెప్తూ ఉంటాం. ఎందుకు ఊరుకోరు? ఫంక్షన్కి వెళ్ళిన రోజులు ఊరుకున్న మాస్టర్లే దేవుని మందిరానికి వస్తే ఊరుకోరా? ఏమండి దేవుని మందిరానికి వస్తే ఊరుకోరా? ఊరుకుంటారు. కానీ ప్రియరా ఏమండి వారు దేవుని మందిరానికి రావాలి అన్న ఆశ ముందు మనలో ఉండాలి. అయ్యో ఒక దినము గడుపుట దేవుని స్తోత్రం 1000 దినముల కంటే శ్రేష్టమై ఉందని నీవు వాక్యాన్ని బట్టి గుర్తించి ఆ దినాన్ని వారి యొక్క పిల్లల స్కూలు మానిపించి, కాలేజీ మానిపించి, ఉద్యోగాన్ని మానిపించి దేవుని మందిరానికి నడిపిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఎండిపోయిన కర్రే ఒక దినమంతా సాక్ష్యపు గుడారములో ఉంటే సిగిర్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే నీవు నీ కుటుంబం నీ పిల్లలు ప్రియులు ఎవరి ఖచ్చితంగా ఒక దినము దేవుని మందిరములో ఉంటే ఎవరి గత కాలములో ఎండిపోయిన ప్రియుల జీవితాన్ని, ఆ ఎండిపోయిన పరిస్థితిని, ఏమండి స్వీకరించలేని పరిస్థితిని, పువ్వులు పూయలేని పరిస్థితిని, ఆ యొక్క పచ్చదనము లేని పరిస్థితిని ఒక్క దినం దేవుని మందిరములో ఉండటం వలన సమస్తాన్ని దేవుడు మార్చగలిగిన వాడే ఉన్నాడు. నమ్మకం గట్టిగా తప్పుడు పట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా ఏమండి దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తోత్రం ఎంత ఎండిపోయిన హృదయమైన, నిరాశ చెందిన హృదయమైన, వేషారిపోయిన హృదయాన్నైనా, పనికిరాని జీవితాన్నైనా దేవుని సన్నిధికి రాగలిగితే ఓ శ్రేష్టమైన పనికొచ్చే పాత్రగా నా దేవుడు చేయగలిగిన వాడు ఉన్నాడు. తప్పుడు కొడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన మాట నీవు ఎవరి ప్రియరా వినగలిగి ఆసక్తి చూపితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సాక్ష్యపు గుడారములో సిగురించిన అహరోను కర్ర వలె ఎండిపోయిన నీ కుటుంబాన్నైనా, నీ జీవితాన్నైనా దేవుడు ఒక ఫలప్రదముగా దేవుడు మార్చగలిగిన వాడే. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒక్క దినమేనండి, ఒక్క దినమే ఉంది. ఒక్క మరనాడు వాళ్ళు వెళ్ళి చూడగా అది ఖచ్చితంగా కాయలు కాసిన డాకింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మన జీవితాల్లో కూడానండి ఆయన మందిరములో మనం ఉంటే గనక ఎవడి సిగురు పట్టి పువ్వులు పూసి కాయలు కాయగలిగే కృప ప్రభు మనకి ఇచ్చిన వాడే ఉన్నాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ప్రియులారా ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలుట సిగురించి పోయును. ఇశ్రాయేలు ఎలా ఉన్నాడు? దేవుని స్తోత్రం. ఏమండి, మనము కూడా ప్రియులారా అలాగున సిగురించి పువ్వులు పూయువారిగా ఉండాలి అంటే మనము దేవుని మందిరములో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, ఎవరు ఇంచుమించుగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చదువుదాం. లేఖనములను ప్రియులారా పరిశీలన చేద్దాం. మరొక లేఖనాన్ని మనం చదువుతాం. చూడండి 4వ వచనం చదవండి. 84:4. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అంటే. ఎవరంటండి? చెప్పండి, ఎవరంట? ఎవరంటండి? దేవుని స్తోత్రం కలుగును. దేవుని యొక్క మందిరములో నివసించువారు ధన్యులు, నిశ్చయముగా వారు దేవుని స్తుతించువారు. సో ఒక దినము దేవుని మందిరములో ఉండటం వల్ల ఒక శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకు అనుగ్రహించువాడు. ఏమిచ్చువాడు ఉన్నాడు? ధన్యత. ధన్యతన మాటకు అర్థం ఏమిటంటే దీవించబడిన వారు అని అర్థం. అంటే ఒక దినము దేవుని మందిరములో ఉండటం వల్ల మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతున్నారు అంటే దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఖచ్చితంగా ప్రియులారా, దేవుని మందిరములో మనం నివసించున్నట్లుగా మనకి మనమే సమర్పించుకుని వారునై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే దేవుని వాక్యములో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి మాట మరో చోటలో రాయబడింది. చదువుతారా? ఏమండి? హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొని చుండెను, దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగూ ఆ ద్రాక్ష చెట్టు సాకోబ శాఖలుగా రెమ్మలు వేసు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తే అది సిగిర్చి పైకి పెరగక విశాలంగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. ఏమైందంటండి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిశ్చయముగా అది సిగిర్చి ప్రియులరా పెరిగి విశాలమైన కొమ్మలతో నింపబడి అల్లుకుని గొప్ప ద్రాక్షవల్లిగా ఆయను లేక మారెను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా చిగుర్చిన ఆ యొక్క ప్రియులర చెట్టు ఎలాగైతే కొమ్మలు వేసుకుంటూ ఏమండి ప్రియులు అల్లుకుంటూ ప్రియులరా ఏమండి విస్తరించుచు ఉందో. దేవుని స్తోత్రం. అలాగునే దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా 21 రోజు ఈ ప్రార్థన కూడుకుల యొక్క ప్రియులరా ఏమండి ముగింపు యొక్క అనంతరం దేవుని స్తోత్రం మనము చిగిర్చి ప్రియులరా పెరిగి విస్తరించి దేవుని స్తోత్రం కొమ్మలు వేసి శాఖోప శాఖలుగా మనము ఏమండి భూమి మీద అల్లుకున్నట్లుగా దేవుడు విస్తరింపచేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట దేవుని స్తోత్రం అది పెరిగి కొమ్మలు వేసింది. అది పెరిగి కొమ్మలు వేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ప్రియులారా ఏమండి ఈ ప్రార్థనా కూటంలో ఎవడి నిశ్చయముగా ఎవడి విశ్వాసములో పెరిగి మరింతగా సిగిరించి
ఏమండి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఏమండి శాఖలుగా కొమ్మలు వేయుదుముగాక, విస్తరించుదుముగాక. అయ్యా పైకి చెట్టు పెరుగునట్లుగా ఏమండి సంఘము యొక్క సరిహద్దులు ఎవడు విస్తరించబడునుగా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే అంటాడు కదా ప్రియులారా, వారు భూలోకమును ఫలప్రదముగా చేయుదురు అంటాడు. దేవుని స్తోత్రం. అంటే మనలో ప్రతి ఒక్కరమును కూడా ఎలా ఉండాలి అంటే ఏమండి మనము ఫలప్రదమైన వారిగా ఉండాలి, మన కుటుంబము ఫలించే కుటుంబంగా ఉండాలి. ఏమంటే మన సంఘం అంతా కూడా ఒక ఫలప్రదమైన సంఘముగా మార్చబడాలి. అలా ఉండాలంటే గనక దేవుని స్తోత్రం ఖచ్చితంగా ప్రియులారా ఏమండి మన జీవితంలో దేవుని మందిరం యొక్క అనుభవాలు కలిగిన వారుగా హల్లెలూయా. సాక్ష్యపు యొక్క గుడారం యొక్క అనుభవాలు మనకి కలిగిన వారునే దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రియులారా మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి? రాబోయే దినాలలో ఏరులు పారును. ఏం పారుతాయట? దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే చక్కగా దేవుని లేఖనాల సెలవిస్తున్న మాట ఏంటంటే రాబోయే దినాలలో మీరు వేరు, రాబోయే దినాలలో పిల్లలు మీరు శిబిరించి పూయును, కాయును కాయును. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ ఎప్పటి వరకు ప్రియులరా మన జీవితంలో ఎట్ట అనుభవాలు ఒకవేళ లేకపోయినను ఇదిగో ఈ ముగింపులో ప్రియుల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక రాబోతున్న దినాల్లో ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చును. ఏం నెరవేర్చును కాక ఈ వాగ్దానం నెరవేర్చును. కృపా ప్రభు మనందరికి ఇచ్చి నడిపించును. ప్రార్థన చేద్దామా దేవుని సన్నిధిలో.